హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ సమ్మర్లో మా ఇంట్లో కాసిన దోసకాయలు. నార్మల్గా ఈ దోసపాదు అనేది క్రీపర్ ప్లాంట్, నేలపైన పాకే చెట్టు అన్నమాట. కానీ మేము అదే ప్లేస్లో మిగతా చెట్లు పెంచుకోవచ్చు అని చెప్పి దీన్ని క్లైంబర్ చేసేసాం. ఈ సమ్మర్లో ఇంత ఈల్డింగ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాటరింగ్ ఎక్కువ ఉండాలి. మన ఫామ్లలో అయితే పక్షులు, హనీ బీస్ అండ్ బటర్ఫ్లైస్ ద్వారా పాలినేషన్ అనేది త్వరగా అయిపోతుంది. నేను పర్టికులర్గా కొన్ని గార్డెనింగ్ ఛానల్స్ చూసి ఎలా పెంచాలి చెట్లని అని టిప్స్ తీసుకొని మరీ పెంచుతున్నాను. ఫస్ట్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు ఈ సమ్మర్లో. వింటర్లో కూడా మేము ఇదే సీడ్స్ వేసాము. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఇలా మన కూరగాయలు మనమే ఆర్గానిక్గా పండించుకొని వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా మీకు తక్కువ ప్లేస్ ఉన్నా లేకపోతే కుండీలలో పెంచుకొనైనా మీ కూరగాయలు మీరే పండించుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వారికి పెద్ద కష్టమేమీ కాదు ఈ మొక్కల్ని పెంచడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్.